హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. మనం ఉన్న లొకేషన్ వచ్చేసి నిజాంపేట్ మెయిన్ రోడ్ పైన ఉన్నామండి. ఇలా ముందుకు వెళ్తే బాచ్పల్లి సిగ్నల్ వస్తుంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసరికి. అండ్ ఇలా ముందుకు వెళ్తే నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ వస్తుందండి. ల్యాండ్మార్క్ వచ్చేసరికి పక్కనే BVR IT ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. మన అపార్ట్మెంట్ వచ్చేసరికి ఇటువైపు ఉంటుందండి. ఇది ఒక గేటెడ్ కాలనీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఈ మెయిన్ రోడ్కి సెకండ్ బిల్డింగే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మన అపార్ట్మెంట్ దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ మెయిన్ రోడ్. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాను. పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు గేట్ ఉంటుంది, ప్లస్ సపరేట్ కారిడార్ ఉంటుందండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, సపరేట్గా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసరికి. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. మన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీంట్లో వుడ్ వర్క్ చేయించారు టోటల్గా. పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. దీంట్లో గీజర్స్, ఏసీస్ ఇవి అన్నీ ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తున్నారు. ఇక్కడ మీరు ఏదైతే మెయిన్ డోర్ చూస్తున్నారో ఇది టేక్వుడ్ అండి. చాలా మంచిగా డిజైన్తో చేయించుకున్నారు. ఇక్కడ ఇది టీవీ యూనిట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్లస్ దీంట్లో ఏసీస్ కానీ గీజర్స్ కానీ పవర్ బ్యాకప్ ఇన్వర్టర్ కూడా ఉంది. ఇవి అన్నీ ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. ప్లస్ పూజా రూమ్తో సహా ఉందండి ఈ ఫ్లాట్. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1650 SFTలో ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ పూజా రూమ్ ఉంటుంది. ఇది పూజా రూమ్. దీని పక్కన కిచెన్ ఉంటుందండి, ప్లస్ యూటిలిటీ ఏరియా ఉంటుంది. బెడ్రూమ్లో కూడా బాల్కనీ ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ కిచెన్లో యూటిలిటీ ఏరియా ఉంటుందండి. డైనింగ్ ఏరియాలో కూడా ఎంటర్ అవ్వచ్చు యూటిలిటీ ఏరియాలో నుంచి. ఇది కిచెన్. దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించారు. ఇటు పక్కన యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇది వాష్ ఏరియా అండి. దీంట్లో కూడా గ్రిల్స్ చేయించారు. పక్కన ఏదైతే డోర్ చూస్తున్నారో ఆ డోర్లో నుంచి డైనింగ్ ఏరియాలో ఎంటర్ అవ్వచ్చు. ఇది డైనింగ్ ఏరియా అండి. మన ఫ్లాట్ వచ్చేసరికి అఫీషియల్ ఫ్లోర్లో ఉంటుందండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. టోటల్ 3 BHK ఫ్లాట్ అండి ఇది. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 13 years ఓల్డ్ ఉంటుంది. మన ఫ్లాట్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. కామన్ వాష్రూమ్లో కూడా చూడొచ్చు ఏదైతే గిజర్ ఉందో ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. దీంట్లో ఒక ఏసీ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు. వుడ్ చాలా క్వాలిటీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి విజిట్ అయ్యి చూడొచ్చు. రోడ్ సైడ్ విండో ఉంటుంది ఈ బెడ్రూమ్లో. ఇక్కడ మీకు రోడ్ అనేది చూపిస్తున్నాము. ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి 5 floors బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ ఉంటాయండి. వాటర్ ప్రాబ్లం ఉండదు, ఫుల్ వాటర్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది హ్యాండ్ వాష్. దీని పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుందండి. ఇక్కడ ఏదైతే మీరు బెడ్ చూస్తున్నారో, కాట్ చూస్తున్నారో ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. దీంట్లో కూడా వుడ్ వర్క్ ఉంటుంది టోటల్గా. ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక హ్యాండ్ వాష్ ఉంటుందండి. రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది. బాల్కనీలో కూడా టోటల్గా గ్రిల్స్ వర్క్ చేయించారు. దీంట్లో ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తున్న ఐటమ్స్ వచ్చేసరికి వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుందండి, కింగ్ సైజ్ బెడ్ ఉంటుందండి, కాట్ ఉంటుంది, ఏసీ, గీజర్ అండ్ పవర్ బ్యాకప్ ఉంటుందండి. ఇందాక 2 bedrooms చూసామండి మనము. ఇంకో బెడ్రూమ్ వచ్చేసరికి ఇటువైపు ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. దీంట్లో కూడా విండో ఉంటుంది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసరికి 40 square yards వరకు వస్తుందండి. దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించారు. టోటల్గా ఈ ఫ్లాట్లో వుడ్ వర్క్ చేయించారండి. ఫాల్ సీలింగ్ ఒకటే ఉండదు. ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి వీళ్ళు చేయించుకోలేరు. ఒకవేళ మీరు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే ఏదైతే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వివరాలన్నీ కనుక్కొచ్చండి. ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.